హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఓటీటీలో ట్రెండింగ్ మూవీస్ కోసం చూస్తే మనం ఆ ట్రెండింగ్ మూవీస్ లో కూడా థ్రిల్లర్ మూవీస్ ని చూస్తాం. అదే మన మూవీ మ్యాచ్ స్పెషాలిటీ. సో మరి మళ్ళీ కొత్త కంటెంట్ తో ఈ వీక్ ఏ వీడియోస్ ని మెన్షన్ చేశానో తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఎప్పుడు అడిగినట్టే వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమైపోద్ది బ్రో, జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అంతే. సో అది కొట్టుకుంటూ మరి ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు చెప్పబోతుంది పొలిటికల్ క్రైమ్ డ్రామా రంగ్ బాజ్ ది బీహార్ చాప్టర్. ఈ స్టోరీ హరోన్ షా అలీ బైగ్ తను ఒక చిన్న లెవెల్ నుంచి ఒక బిగ్ పొలిటికల్ హెడ్ గా ఎలా చేంజ్ అయ్యాడు, అలా చేంజ్ అవ్వడానికి తను ఎలాంటి తోవలైతే తొక్కాడు, ఇలాంటి విషయాల మీద ఉంటుంది. ఒకవైపు మంచి చేస్తూనే మరోవైపు క్రైమ్స్ చేస్తూ ఎదిగే ఈ అలీ బైగ్ కి తన పొలిటికల్ లైఫ్ లో ఎదురైన సవాళ్ళేంటి, దాన్ని మనోడు ఎలా ఛేదించాడు, ఇలాంటి విషయాలతో ఉంటుంది. ఈ మూవీ యాక్చువల్లీ వెబ్ సిరీస్, దాన్ని మూవీగా కన్వర్ట్ చేసి మళ్ళీ మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక మనిషి పొలిటికల్ గా ఎదగడానికి ఎటువంటి స్కెచ్ లేసి తను సక్సెస్ఫుల్ గా ఎదుగుతున్న ఈ పొలిటికల్ లైఫ్ లో ఈ అలీ బైగ్ కి చాలా మంది శత్రువులు అయితే ఎదురవుతారు. మరి ఆ శత్రువులందరినీ దాటుకొని మనోడు ఎలా ఎదగడానికి ట్రై చేశాడో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ కమ్ మూవీని అయితే చూడాలి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకొని దాన్ని సినిమాటిక్ స్టైల్లో తీయడం అండ్ వినీత్ కుమార్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీ కమ్ వెబ్ సిరీస్ కి బాగా యాప్ట్ అవ్వడం వెరసి ఈ మూవీని ఒక్కసారి అయితే తప్పకుండా చూసేలా చేస్తుంది. మీకు ఒకవేళ పొలిటికల్ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్ ఇష్టపడిన వాళ్ళైతే ఈ మూవీని అయితే చూడండి. ఫైనల్ గా ఈ మూవీ మీకు G5 అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5 out of 5. 2024 లో వచ్చిన అమెరికన్ పోస్ట్ అపోకలిప్టో యాక్షన్ థ్రిల్లర్ ఎలివేషన్. విల్ తన కొడుకు అండ్ కొంతమందితో కలిసి చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్ మధ్యలో అయితే నివసిస్తూ ఉంటాడు. సో అక్కడ ముందు జరిగిన దారుణాలు ఏంటి మనకి పెద్దగా చూపించకపోయినా ఇప్పుడు జరిగే దారుణాలు మీరు ప్రత్యక్ష సాక్షి. చాలా తక్కువ మంది ఉండడం వల్ల ఎలా పడితే వాళ్ళు తిరగడానికి లేదు. వాళ్ళకైతే కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ దాటి గానీ వాళ్ళు ముందుకెళ్తే వాళ్ళ ప్రాణాలు వాళ్ళ చేతిలో లేనట్టే. సో ఇలాంటి టైంలో మనోడు కొన్ని కారణాల వల్ల ఆ లైన్ అయితే దాటాల్సి వస్తుంది. ఆ లైన్ దాటి విల్ తో పాటు ముందుకు అడిగేసిన మరో ఇద్దరు ఎలాంటి సాహసాలు చేశారు, వాళ్ళ ప్రాణాల కోసం ఎలా పోరాడారు, అసలు వాళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వాళ్ళు బతికి తిరిగి రాగలిగారా లేదా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఎలివేషన్స్. మధ్యలో డ్రామాతో మధ్యలో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గ్రిప్పింగ్ సీన్స్ తో మంచి టైం పాస్ మూవీ ఎలివేషన్స్. మెయిన్ గా ఆ హిల్స్ మధ్య వచ్చే సీన్స్ గానీ ఆ కేవ్ లో జరిగిన సీన్స్ గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అసలు ఆ లైన్ దాటి అలా ముందుకెళ్లిన వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యో తెలియాలంటే ఈ ఎలివేషన్స్ మూవీని అయితే చూడండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకుండా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫైనల్ గా మీకు రీసెంట్ గానే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. దేశమంతటా కన్జ్యూరింగ్ సిరీస్ కి లేని ఫ్యాన్స్ అయితే ఉండరు. మెయిన్ గా హర్రర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళు ఈ కన్జ్యూరింగ్ సిరీస్ వల్ల చాలా మంది హర్రర్ జానరాతో ప్రేమలో అయితే పడ్డారు. ఎక్కడ లేని హారర్ మూవీస్ అయితే చూడడం అయితే మొదలు పెట్టారు, మెయిన్ గా మన ఇండియన్స్. అలాంటి హర్రర్ మూవీస్ కి ఒక సెలబ్రిటీ స్టేటస్ అయితే తీసుకొచ్చింది ఈ కన్జ్యూరింగ్ సిరీస్. ప్రస్తుతం ఈ ఇయర్ రిలీజ్ అయిన లేటెస్ట్ కన్జ్యూరింగ్ పార్ట్ ది ఫైనల్ రైట్స్. ఎడ్ వారెన్ వాళ్ళకి రియల్ లైఫ్ లో ఎదురైన నిజమైన పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతులు అయితే ఎదురయ్యాయో వాటన్నిటి మీద తీసిన ఈ కన్జ్యూరింగ్ సిరీస్ అయితే సూపర్ హిట్ అసలు. అలానే ఈ లాస్ట్ రైట్స్ లో కూడా ప్రతి మూవీలో ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టే ఈ మూవీలో ఒక యాంటిక్ మిర్రర్ అయితే ఉంటుంది. ఆ మిర్రర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాగొచ్చిందో తెలియక ఒక ఫ్యామిలీ అయితే తన ఇంట్లో అయితే పెట్టుకుంటుంది. అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎదురైన డిస్టర్బెన్సెస్ ఏంటి, దాని నుంచి వాళ్ళు ఎలా బయటకు రాగలిగారు, ఒకవేళ రాకపోతే ఈ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఆ ఫ్యామిలీకి ఎలాంటి హ్యాండ్ అందించారు, ఇలాంటి విషయాలతో ఉంటుంది లాస్ట్ రైట్స్. ఫైనల్ గా ఆ ఫ్యామిలీకి ఏం జరిగిందో తెలియాలంటే ఈ లాస్ట్ రైట్స్ మూవీని అయితే చూడాలి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా చూడాలనుకుంటే ఎలా చూడాలో మీ అందరికీ తెలుసు. ఫైనల్ గా ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోతో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75 out of 5. నెట్ఫ్లిక్స్ వాళ్ళు బోన్ చిల్లింగ్ థ్రిల్లర్స్ మీద డాక్యుమెంటరీ తీసినప్పుడల్లా అది చూస్తే ప్రతి ఒక్కరు చిల్ అయిపోతారంతే. అంటే బోన్ లో చిల్లింగ్ అన్నమాట. వాళ్ళు ఎక్కడి నుంచి ఏ విధంగా ఆ రియలెన్స్ ని పట్టుకొస్తున్నారో గానీ ఏకంగా ఇప్పుడు చెప్పబోతున్న ఈ మూవీలో అదే ఈ డాక్యుమెంటరీలో అయితే ఆ రియల్ వీడియోస్ ని ఇంక్లూడ్ చేసి దాని నుంచి ఒక అవుట్పుట్ తీయడం అయితే ఎక్సలెంట్ అసలు. ఐలీన్ తన చిన్నతనంలోనే కొన్ని కాన్స్టెంట్స్ అయితే ఫేస్ చేస్తుంది. మరి అలాంటి పరిస్థితి వల్ల తను ఎంత మొండిగా తయారైంది, తను ఎలాంటి ఊబిలోకి దూకాల్సి వచ్చింది, తను చూస్ చేసుకున్న పాత ఏంటి, దాంట్లో ఎలాంటి మాన్స్టర్స్ ఉన్నారు. అయితే ఆ మాన్స్టర్స్ అన్నిటికీ ఒక బాప్ ఉంటే అదే ఐలీన్, ది క్వీన్ ఆఫ్ సీరియల్ కిల్లర్. అసలు నిజంగానే ఐలీన్ అలాంటి పనులు చేసిందా లేకపోతే తన్ని ఇరికించారా, ఇలాంటి విషయాలతో ఏది రైట్ ఏది రాంగ్ అన్న కన్ఫ్యూజన్ లో మనల్ని పడేస్తూనే క్లైమాక్స్ లో రివీల్ చేసే మెయిన్ విషయాలతో అయితే చూసిన వాళ్ళు విస్తురిపోతారు. అయితే ఇది ప్యూర్లీ సీన్ డ్రామా కాబట్టి అలాంటి సీన్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళు మాత్రమే ఈ డాక్యుమెంటరీని అయితే టచ్ చేయండి. వీక్ హార్టెడ్ పర్సన్స్ అయితే అస్సలు దీని జోలికి పోవద్దు. అసలు ఐలీన్ జీవితంలో దాగి ఉన్న నిజాలేంటో తెలియాలంటే ఈ డాక్యుమెంటరీ మూవీని అయితే చూడండి. జస్ట్ 1 hour 43 minutes రన్ టైమ్ తో డాక్యుమెంటరీస్ ఇష్టపడ్డ వాళ్ళైతే తప్పకుండా ఇష్టపడతారు. ఫైనల్ గా ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 out of 5.
2022లో రిలీజ్ అయిన కాంతారా ఎలాంటి సక్సెస్ అందించిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ అదే మూవీకి దాని ప్రీక్వెల్ అదే లెజెండ్ చాప్టర్ 1 అన్న పేరుతో రీసెంట్ గా థియేటర్ లో బాగా సందడి చేసింది. రిషబ్ శెట్టి తన పెర్ఫార్మెన్స్ తోనే కాకుండా తన డైరెక్షన్ తో సినిమా ప్రేమికులను అయితే ఖచ్చితంగా ఆకట్టుకున్నాడు. చాప్టర్ 1 లో వరాహ రూపం ఎదురైన ప్రతిసారి తను ఒక ప్రదేశంకి వచ్చి మాయమైపోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ చాప్టర్ 1 లో ఆ అవతారం అక్కడే ఎందుకు మాయమైపోతుంది, అక్కడ ఏమన్నా ప్రాముఖ్యత ఉందా? అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇన్ డెప్త్ వెళ్తే అసలు ఆ ప్లేస్ కోసం ఏం తెలిసింది, అక్కడ ఉన్న పూర్వీకులు ఆ విషయాన్ని ఎలా చెప్పారు, ఇలాంటి విషయాల మీద ఉంటుంది కాంతారా చాప్టర్ 1. ఈ కాంతారా మూవీ మొత్తం కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా తీసుకొని కొన్ని కల్పిత ఘటనల్ని యాడ్ చేసుకొని రిషబ్ చాలా చక్కగా డిజైన్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఇంట్రెస్టింగ్ గా నైట్ టైం చూస్తే ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తుంది. కాకపోతే అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా సరే ఈ మూవీ కాంతారా పార్ట్ 1 నచ్చిన వాళ్ళకైతే చాప్టర్ 1 కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకైతే జస్ట్ టైం పాస్. మరి ఫస్ట్ పార్ట్ అంత లేకపోయినా ఈ పార్ట్ కూడా బాగానే ఉంటుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని ట్విస్ట్లు అయితే మీకు తెలియకుండా చూస్తే మాత్రం మంచి ఫీల్ అయితే వస్తుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. చంద్ర అనే ఒక లేడీ ఎక్కడి నుంచో వచ్చి ఏదో బతుకు తెరువు కోసం తను ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే అంత బ్యూటిఫుల్ గా ఉన్న చంద్రాన్ని చూసి ఎదురింటి కుర్రాడైన సన్నీ ఇట్టే పడిపోతాడు. మరి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మన సన్నీ కుర్రాడు ఎలాంటి ఫీట్స్ వేసాడో తెలియాలంటే ఈ మూవీని చూడండి. కానీ అసలు చంద్ర కోసం తెలియడానికి సన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేసుకున్నాడు, తన గురించి తెలిసిన తర్వాత మనోడికి దిమ్మ తిరిగి బొమ్మ అయితే కనబడింది. అసలు ఏమైంది చంద్రకి, మనోడికి కనబడిన షాకింగ్ ట్విస్ట్లు ఏంటి, ఇలాంటి విషయాలతో మూవీ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మలయాళం నుంచి సూపర్ హీరో మూవీస్ మనం పెద్దగా చూడకపోయి ఉండొచ్చు, కానీ జస్ట్ 30 కోట్ల బడ్జెట్ తో వచ్చి 300 కోట్లు కూలగొట్టిన లోకా గురించి ఈ ఇయర్ మొత్తం ప్రతి సినిమా అభిమాని అయితే చెప్పుకుంటూ ఉంటాడు. అంత స్లీపర్ హిట్ మూవీ. అండ్ ఈ మూవీలో వచ్చిన స్పెషల్ అపియరెన్సెస్ కానీ అండ్ నెక్స్ట్ రాబోయే లోకా చాప్టర్ 2 కి ఒక పాత వేసినట్టు క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ గానీ గూస్ బంప్స్. అసలు ఈ మూవీలో బీజిఎం గానీ ఎడిటింగ్ గానీ స్క్రీన్ ప్లే గానీ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే కదా సూపర్ స్టార్ డీ దీన్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఫైనల్ గా ఈ బ్లాక్ బస్టర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో ప్లస్ హాట్ స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25/5. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ వీడియోలో చెప్పిన మూవీస్ గనుక మీరు చూసి ఉన్నా లేకపోతే చూడబోతున్నా ఆ మూవీ కోసం అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని వచ్చి అలా చూసి వెళ్ళిపోకుండా వీలైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇంకొక మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకి వస్తా. టేక్ కేర్ అండ్ జై హింద్.